శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో ఈరోజు 133, 134 ఈ రెండు శ్లోకాలు ముందుగా మనం చదువుకొని వాటి అర్థం తెలుసుకుందాం. భాషారూప బృహత్సేన భామా భామమివర్జిత సుఖారాధ్య శుభకరీ శోభనా సులభాగతి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత. 133వ శ్లోకంలో భాషా స్వరూపాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. భాషారూప బృహత్సేన. భాషారూప అంటే భాష రూపంలో వ్యక్తమయ్యేటువంటి తల్లి. అంటే ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయండి? ఇప్పటి లెక్కల ప్రకారమే కొన్ని భాషలు నశించిపోయినప్పటికీ కూడా 4000 భాషలు ఇప్పటికీ జీవించి ఉన్నాయి. ఒక భాష ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే, ఒక భాష కనుక నశించిపోతే జాతి నశించిపోయినట్లే. ఆ సంస్కృతి అంతా కూడా భాషలోనే వ్యక్తీకరించబడుతూ ఉంటుంది. అందుకని చెప్పి అకారం నుంచి హకారం దాకా ఉండేటువంటి విద్యలన్నీ కూడా శ్రీమాత యొక్క స్వరూపాలే. అన్ని విద్యలతో కూడినటువంటి, అన్ని భాషలతో కూడినటువంటి తల్లి. అందుకని సమస్తమైనటువంటి భాషలన్నీ కూడా తల్లి స్వరూపమే. ఒక సంస్కృతమో, ఒక తెలుగో, ఒక హిందీనో అని కాదు. ఎన్ని భాషలు ఎవరు ఏ దేశంలో ఏ కాలంలో ఏ విధంగా మాట్లాడుకున్నప్పటికీ కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం లేదే ఆ భాష అనేటువంటిది జన్మించదు. కాబట్టి భాషా స్వరూపిణిగా, వాంగ్మయ స్వరూపిణిగా ఇక్కడ మనం ఆరాధించాలన్నమాట. భాషా స్వరూపిణి కాబట్టి బృహత్సేన, పెద్ద సైన్యం కలిగినటువంటి తల్లి. ఏమిటా పెద్ద సైన్యము అంటే, అనేక కావ్యాలు, గ్రంథాలు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా భాషలను అనుసరించే వస్తాయి. భాష లేకుండా ఇవేమీ కూడా సాహిత్యం అంతా పుట్టదు కదా. సాహిత్యం అంతా సృష్టి చేయలేరు ఎవరు కూడా. ప్రతిదానికి కూడా ఆధారమైనటువంటిది భాషే. మన భావం వ్యక్తీకరణకి భాషే ఆధారం అవుతుంది. ఒక జాతి యొక్క సంస్కృతిని తెలుసుకోవాలి అన్నా కూడా భాషే ఆధారం అవుతుంది. గత కాలంలో ఉండేటువంటి చరిత్రలన్నీ కూడా ఎలా తెలుసుకుంటున్నాము అంటే, రాజుల చరిత్రలు, వంశాల చరిత్రలు, ఏ దేశ చరిత్రలు ఎన్ని చూసినప్పటికీ కూడా అప్పుడు రచించబడినటువంటి గ్రంథాల ఆధారంగానే మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఎంత వాంగ్మయము అన్ని భాషల నుంచి పరిఢవిల్లిందో అసలు మనం ఊహించలేమన్నమాట. అందుకని ఇదంతా కూడా భాషారూప సైన్యం కలిగినటువంటిది తల్లి, కావ్యరూప సైన్యం కలిగినటువంటిది తల్లి. ఇంతేకాదు శ్రీమాత వేదమాత, వేదస్వరూపిణి కాబట్టి సప్తకోటి మహామంత్రాలన్నీ కూడా తల్లి యొక్క సైన్యమే. అందుకనే మనం భారతీదేవిగా అర్చన చేస్తాం. అందుకని భాషారూప బృహత్సేన భావాభావ వివర్జిత. భావము అభావము ఈ రెండు కూడా లేనటువంటి తల్లి. భావము అంటే ఏంటి? భావిస్తేనే కదా ఏదైనా మనం తెలుసుకునేటువంటిది. ఇప్పుడు ప్రపంచం కూడా యోగీశ్వరులకి ఎలా కనపడుతుంది అంటే, మహాయోగులందరికీ కూడా ఇది ఒక స్వప్నంలాగా కనపడుతుంది. అంటే ఏంటి? మనం రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఏ విధంగా ఒక కల గంటామో, అది మెలకువ వచ్చి చూసేసరికి ఆ కల జారిపోతుంది, కరిగిపోతుంది. అది వాస్తవం కాదు అని చెప్పి మనం తెలుసుకుంటాం. కానీ మహాయోగీశ్వరులు కూడా అదే విధంగా ఈ ప్రపంచాన్ని అదే విధంగా చూస్తారు. మనం ఏం చేస్తాము? మనం భావించేటువంటిది ఎప్పుడు కూడా ప్రపంచ భావాన్నే మనం ఊహిస్తూ ఉంటాం, దాన్ని మన మైండ్లోకి తెచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి ఇటువంటి భావాలన్నింటికీ కూడా అతీతమైనటువంటిది. తర్వాత నామం సుఖకరి. చాలా సుఖంగా సేవించాలి తల్లిని. ఎన్నో ఉపవాసాలు, కష్టమైనటువంటి నోములు ఇవన్నీ కూడా ఏమీ చెయ్యక్కర్లేదు. సుఖంగా హాయిగా చక్కగా తల్లి నామం ఒకటి అనుకుంటే చాలు. శ్రీమాత యొక్క నామం ఒకటి అనుకుంటే నిత్యము కూడా ఇది చాలన్నమాట శ్రీమాత యొక్క అనుగ్రహాన్ని పొందటానికి. ఎందుకంటే మాతృస్వరూపిణిగా ఇక్కడ మనం భావిస్తూ ఉన్నాం. తల్లిని దయ పొందటానికి పసిపిల్లవాడు ఉంటాడండి, తల్లిని ఏదో అడగాలనుకుంటాడు, వాడికి మాటలు రావు, ఏడుస్తాడు, గుక్కపట్టి ఏడుస్తాడు. అయినా తల్లి గ్రహిస్తుందా లేదా? ఒరే, నువ్వు నన్ను అమ్మ అని స్పష్టంగా పిలవలేదు కాబట్టి నేను నీ దగ్గరికి రాను అని చెప్పి ఏ తల్లైనా అంటుందా? అనదు కదా. అందుకని చాలా సుఖంగా పిల్లల చేత, పెద్దల చేత, వృద్ధుల చేత, అందరి చేత కూడా సేవించబడేటువంటి తల్లి. భావిస్తేనే దొరుకుతుంది అనుకుంటేనే చాలు, మనస్సులో స్మరించుకున్నా చాలు. ఉదాహరణకి ఒక చిన్న విషయం తెలుసుకుందాం. మన నిత్య జీవితంలో జరిగేటువంటివే. కాళ్ళు చేతులు సరిగ్గా ఆడుతున్నంతకాలం బాగానే ఉంటాం.
కానీ ఎప్పుడైనా ఏదైనా ఒక రోగం వచ్చి అవస్థ పడుతున్నాం అనుకోండి, అసలు లేవలేము, మంచంలోంచి కదలలేము. అటువంటి స్థితి వస్తే ఏ ఉపవాసాలు చేయగలుగుతావు, ఏ పూజలు చేయగలుగుతావు, ఏ నోములు చేయగలుగుతావు, ఏ వ్రతాలు చేయగలుగుతావు? అటువంటప్పుడు ఏమనుకోవాలి? మన భావం, మన మనస్సులో భావించుకున్నా కూడా శ్రీమాత యొక్క దయ తప్పకుండా సంప్రాప్తం అవుతుంది. శరీరం అశక్తమైనప్పుడు, శక్తిహీనమైనప్పుడు కూడా శ్రీమాత కాపాడుతూ ఉంటుందన్నమాట. తల్లి కదా, అందుకని తల్లి అనేటువంటి భావం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకని శుభకరి శోభన సులభాగతి, చాలా అన్ని శుభాలను కలిగిస్తుంది. తల్లిని చాలా సులభంగా మనం శరణం వేడవచ్చు. తర్వాతి శ్లోకం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ. ఇదంతా కూడా రకార ఆవృత్తి జరిగినటువంటి శ్లోకం అండి ఇది. రాజరాజేశ్వరి, రాజరాజేశ్వరి అనేటువంటి నామమే చాలా గొప్పది. రాజరాజు అంటే చంద్రుడు అని, కుబేరుడు అని ఇంతకుముందు చెప్పుకున్నాము. వాళ్ళందరికీ కూడా అధిపతి అయినటువంటి తల్లి ఈశ్వరి. మనల్నందరినీ పరిపాలించేటువంటి వాళ్ళేమో రాజులు అనుకుందాం. అంటే ఇప్పుడు మారిందనుకోండి, ఆ పేర్లు మారినాయి, కానీ ఆ రాజుల మీద కూడా అధిపతి ఉంటాడు కదా. వాళ్ళందరి మీద కూడా అధినాయకురాలైనటువంటి తల్లి శ్రీమాత. అందుకని ఈ విధంగా కూడా రాజరాజేశ్వరి. ఆ తల్లి ఎటువంటిది? రాజ్యదాయిని. రాజ్యం లేనటువంటి వాళ్ళకి రాజ్య సంప్రాప్తిని కూడా కలుగజేస్తుందటండి. ఇది శ్రీమాత యొక్క అనుగ్రహము అంటే. ఎంత దయాంతరంగా అంటే మనుషులకే కాదు, మనుషులకి దేవతలకే కాదు తల్లి తన అనుగ్రహాన్ని ప్రసరింపచేసేది. పశుపక్ష్యాదులు కూడా. దేవి భాగవతంలో చిన్న కథ ఉన్నది, ఈ వృత్తాంతం తెలుసుకుందాం. అంటే తల్లి యొక్క దయ ఎటువంటిది అని చెప్పి, రాజ్యదాయిని అని చెప్పి చెప్పుకున్నాం కదా. హిమాలయ ప్రాంతంలో ఒక చక్రవాక పక్షి చాలా చాలా ప్రాంతాలన్నీ తిరిగి అలిసిపోయింది. దానికి పాపం ఎగిరి అలసట వచ్చింది. చివరికి అనేక ప్రాంతాలు తిరిగి కాశీ పట్టణానికి వచ్చింది. ఆ కాశీ పట్టణంలో దానికి ఏమైనా ఆహారం దొరుకుతుందేమోనని అలసిపోయినటువంటి ఆ పక్షి అలాగే ఎగురుకుంటూ వచ్చి అన్నపూర్ణాదేవి ఆలయం ఉన్నది కదా, అన్నపూర్ణాదేవి ఆలయంలో కూడా చూసుకున్నది. అక్కడ కూడా దానికి ఆహారం దొరుకుతుందేమో అన్నటువంటి భావనతో 3 సార్లు తల్లి చుట్టూరా ప్రదక్షిణం చేసింది. తిరిగింది 3 సార్లు. దానికి ప్రదక్షిణ అని కూడా తెలియదు. 3 సార్లు తిరిగింది. తిరిగినా కూడా అది ఆహారము ఆ రోజు దొరకల. అప్పటికి దానికి ప్రాప్తం కాల. ఆ తర్వాత ఆ పక్షి మరణించింది. మరుసటి జన్మలో ఏమీ తెలియక ఆహారం కోసం 2 మెతుకుల కోసం అది ప్రదక్షిణ అని చెప్పి తెలియకుండా అన్నపూర్ణాదేవి ఆలయం చుట్టూరా తిరిగిన ఫలితం ఎంత గొప్పగా ఇచ్చింది అంటే, మరుసటి జన్మలో కాశీ నగరానికే రాజుగా జన్మించింది ఆ చక్రవాక పక్షి. ఇది తల్లి యొక్క అనుగ్రహము అంటే. రాజకృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత. ఈ నామాలకు అర్థం తెలుసుకుందాం. తల్లి యొక్క దయ ఎలా ఉంటుంది అంటే, రాజులని అనుగ్రహిస్తుంది, సామాన్యులని అనుగ్రహిస్తుంది, జ్ఞానం కావాలి అనుకునేటువంటి వాళ్ళని మహాయోగీశ్వరులుగాను కూడా అనుగ్రహిస్తుంది. రాజపీఠ నివేశిత నిజాశ్రిత. తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు ఎట్లాంటి వాడైనా సరే వాడు చాలా గొప్పవాడు అవుతాడు. భగవద్గీతలో మనకి మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం అని. మూగవాడైనా సరే వాడికి మాటలు వచ్చేస్తాయి, కుంటివాడైనా సరే వాడు పరిగెత్తుతాడు అని చెప్పి ప్రభువు యొక్క పరమాత్మ యొక్క దయ కనుక పడితే అదే భావాన్ని మనం ఇక్కడ కూడా తెలుసుకోవచ్చు, సమన్వయం చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకని అంటే కాళిదాసు ఎవరండి? మొదట్లో అక్షర జ్ఞానం లేనటువంటి వాడు. ఆ అక్షర జ్ఞానం లేనటువంటి వాడే శ్రీమాత దగ్గరికి వెళ్ళి అసలు ఎలా అడగాలో కూడా తెలియదు. అటువంటి ఆయనకి తల్లి అనుగ్రహించి అఖండమైనటువంటి బీజాక్షరాలు ఆయన నాలుక మీద వ్రాస్తే అంతటి మహాకవి అయినాడనమాట. మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ తనయం మనసా స్మరామి అని అద్భుతంగా తల్లిని అప్పటికప్పుడు అద్భుతమైనటువంటి ఒక దండకం, చాలా పెద్ద దండకం, శ్యామల దండకం అని. ఆయన ఉపాసించింది రాజశ్యామలను. ఆ రాజశ్యామల అనుగ్రహం పొంది సుప్రసిద్ధమైనటువంటి కవిగా సంస్కృత వాంగ్మయంలో ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా ఆయన వాంగ్మయం అంటూ చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఆ విధంగా కాళిదాసును అనుగ్రహించింది. దేవీ భాగవతంలో ఓ చిన్న వృత్తాంతం ఉంటుంది, ఇది కూడా మనం తెలుసుకోవచ్చు. అయోధ్య నగరాన్ని ధ్రువసంధి అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉంటాడు ఒక కాలంలో. ఆయనకి 2 భార్యలు,
పెద్ద భార్య కొడుకు పేరేమో సుదర్శనుడు. అయితే ఈ రాజు ఒకసారి వేటకు వెళ్ళి ఒక సింహం చేతిలో మరణిస్తాడు. న్యాయంగా రాజ్యం రావాల్సింది ఎవరికి? పెద్ద భార్య కొడుకైనటువంటి సుదర్శనుడికి రాజ్యం రావాలి. అయితే రెండవ భార్య తండ్రి ఏం చేస్తాడంటే, రాజు లేడు కదా అని చెప్పి తన కుమార్తె కొడుక్కి పట్టాభిషేకం చేసేసి సుదర్శనుడిని రాజ్యం నుంచి తరిమేస్తాడు. ఆ సుదర్శనుడు భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరి ఆయన అనుగ్రహంతో శ్రీమాతను ఉపాసిస్తాడు. శ్రీమాతని పూజ చేసి కాశీరాజు కుమార్తె అయినటువంటి శశికళను వివాహం చేసుకుని మళ్ళీ తిరిగి రాజ్యాధిపత్యాన్ని పొందాడనమాట. లలితాదేవి యొక్క కరుణకు పాత్రులైనటువంటి వాళ్ళు చాలామంది మనకి చరిత్రలో కనపడతారు. ఇదంతా కూడా వ్యాస మహర్షి కృతమైనటువంటి దేవీ భాగవతం కాబట్టి ఇదంతా కూడా యథార్థమైనటువంటి విషయం. అనంతకాలంలో అనంతమైనటువంటి కథలు మనకి తెలుస్తూ ఉంటాయి. మనం ప్రస్తుత కాలంలో ఉన్నాం, ప్రస్తుత స్థితిలే మనకు తెలుసు, గతించిన కాలం తెలియదు, రాబోయేటువంటి కాలం తెలియదు. కాబట్టి వేదవ్యాస మహర్షి రచించినటువంటి గ్రంథాలంటే సామాన్యం కాదు. అందుకని ఎంతోమందిని ఈ విధంగా తన భక్తులని అనుగ్రహించినటువంటి పరదేవత శ్రీమాత. ఈ విధంగా ఈ 2 శ్లోకాలకి మనం అర్థం చెప్పుకున్నాము. ఒకసారి మళ్ళీ 2 శ్లోకాలు మనం పఠనం చేసుకుందాం. భాషారూప బృహత్సేన భామ వివర్జిత సుఖారాధ్య శుభకరీ శోభనా సులభాగతి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత. మరొక 2 శ్లోకాలకి అర్థం చెప్పుకుందాం శ్రీమాతానుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.